హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రైతులకు భారీ శుభవార్త. ఎకరాకు 2000 పెంపు, ఆ రైతులకు అకౌంట్లోకి 6 లక్షలు. ఈ వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే మన వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, టీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని ద్వారా మొదట రైతులకు సంవత్సరానికి ఎకరాకు 8,000 ఇచ్చారు. తర్వాత దీనిని 10,000కు పెంచారు. ఎన్ని ఎకరాలున్నా రైతులకు నేరుగా పెట్టుబడి సాయం కింద జమ చేసేవారు. అయితే 2023 డిసెంబర్ 9న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి రైతు బంధు పథకాన్ని అమలు చేయలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 10,000 నుండి 15,000 రైతు భరోసా కింద అందిస్తామని చెప్పారు. కానీ ఇచ్చిన హామీ ప్రకారం దానిని అమలు చేయడం లేదు. ప్రతి నెల కాలయాపన చేస్తూ మార్గదర్శకాలు విడుదల కాలేదని చెబుతూ తాజాగా రైతులకు భారీ షాక్ అందించింది. నిన్న జరిగిన తెలంగాణ క్యాబినెట్ మీటింగ్లో భాగంగా రైతు భరోసా పథకంపై కీలక మార్గదర్శకాలు విడుదల చేశారు. రైతు బంధు పథకం ద్వారా గత ప్రభుత్వం రైతులకు 10,000 అందించగా తాము దానికి 2,000 పెంచి 12,000 ఇస్తామని చెప్పారు. దీనికి సంబంధించి దరఖాస్తులు కూడా జనవరి 26 నుంచి మొదలు పెడతామని చెప్పారు. అంతేకాకుండా ఈ క్యాబినెట్ మీటింగ్లోనే వ్యవసాయ కూలీలకు కూడా 12,000 అందిస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలను విడుదల చేస్తామన్నారు. వ్యవసాయ యోగ్యంగా ఉన్న భూములన్నింటికీ రైతు భరోసా కింద ఎకరాకు 12,000 అందిస్తామని కూడా తెలిపారు. ఇప్పటి వరకు 7 ఎకరాల వరకే సీలింగ్ పెడతామని చెప్పుకొచ్చిన ప్రభుత్వం తాజాగా దానిని ఎత్తేసింది. ఎన్ని ఎకరాలున్నా రైతులకు 12,000 అందిస్తామని చెప్పింది. ఇది ఒక రకంగా అధికంగా భూమి కలిగిన రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్నా 15,000 ఇస్తామని చెప్పి 12,000 తగ్గించడం చాలామంది రైతులకు నిరుత్సాహాన్ని కలిగించింది. ఎకరాకు 3,000 తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎక్కువగా 1 హెక్టారు కంటే తక్కువ భూమి ఉన్న రైతులే ఉన్నారు. అలాంటప్పుడు 20 ఎకరాలున్న రైతులకు మేలు చేకూర్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న కొద్ది మంది రైతులకు మాత్రమే ఉపయోగకరంగా ఉందనేది రైతులు చెబుతున్న మాట. ఈ రకంగా చూసుకుంటూ సాగులో ఉన్న భూమికి రైతు భరోసా అందిస్తామని చెబుతున్న రైతులు 50 ఎకరాలు ఉంటే 6 లక్షలు రైతు అకౌంట్లో జమ కానున్నాయి. ఇక గుట్ట, రాళ్ళు, రప్పలు ఉన్న భూములకు ఈసారి రైతు భరోసా ఉండదని ప్రభుత్వం మొదటి నుంచి చెబుతున్న మాటే. అయినా 12,000 ఇస్తామనడం రైతులకు మోసం చేసినట్లే అని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులపై విమర్శలు కురిపిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.